వెల్కమ్ టు 4 Sides టీవీ. ఏపీలో ఓటింగ్ జరిగినప్పటి నుంచి గెలుపు ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కావలి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీలో ఉన్నారు. కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కావలి నియోజకవర్గం కలికి యానాదిరెడ్డి హయాంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. ఆయన హస్తం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ మృతితో కాంగ్రెస్ కార్యకర్తలంతా వైసీపీకి మారారు. వైసీపీ నుంచి పోటీ చేసి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గెలిచారు. మళ్లీ ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కింది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కృష్ణారెడ్డి సైతం వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ సీటు ఇవ్వకపోవడంతో సొంత గూటికి చేరుకుని కూటమి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. స్థిరాస్తి వ్యాపారాలు, కాంట్రాక్టులు, మైనింగ్ చేసి ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డికి గట్టి పోటీ ఇస్తూ విజయం సాధించేందుకు కృష్ణారెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2 దఫాలుగా కావలి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారు. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనపరిచే రామిరెడ్డి ప్రజల మనస్సుల్లో విస్తృతమైన స్థానాన్ని సాధించలేకపోయారు. ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో అసమ్మతి వర్గాలను పెంచి పోషించారన్న విమర్శలున్నాయి. మీడియాను కూడా విభజించి ప్రభావితం చేశారన్న అప్రదను మూటగట్టుకున్నారు. జగనన్న పథకాలు తనకు శ్రీరామరక్ష, క్షేత్రస్థాయిలో వాలంటీర్ వ్యవస్థ తనకు వెన్నుదన్నని చాలా సందర్భాలలో విశ్వాసాన్ని కనబర్చారు. వైసీపీ ప్రభంజనం తన్ను మరోసారి అసెంబ్లీకి పంపుతుందని, హ్యాట్రిక్ విజయం తన సొంతమని నిబ్బరంగా ఉన్నారు. పునర్విభజనలో అల్లూరు నియోజకవర్గం అధిక భాగం కావల్లో అంతర్భాగమైంది. ఎన్నికలలో సాలిడ్ ఓట్లను సాధించే జాలారిపాళెం రాజకీయం ఒకవైపు, మెట్టమాగాని మిళితంగా ఉన్న దగదర్తి, బోగోలు మండలాలు మరోవైపు ఉన్నాయి. పట్టణ ప్రాంతంలో కలిసిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆలవాలమైన కావలి రూరల్, ముసునూరు ప్రాంతాలు ఎన్నికల రాజకీయంలో కీలకమయ్యాయి. అల్లూరు మండలం కాస్త వైసీపీకి అనుకూలమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. బోగోలు మండలంలో విజయావకాశాలు సమానమైన సంకేతాలు వెలువడుతున్నాయి. కావలి రూరల్ మండలాలు కలుపుకొని టీడీపీదే పైచేయిగా చర్చలు ఊపందుకున్నాయి. దగదర్తి మండలంలో గత ఎన్నికలలోనూ టీడీపీదే పైచేయిగా నిలిచింది. ఈ ఎన్నికలలో మరింత అనుకూలత చేకూరే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి పట్టు ఉండటంతో తన అనుచరులను ఆ రంగంలో ప్రోత్సహించారు. అనుబంధంగా ఇసుక, ఎర్రమట్టి అక్రమ తరలింపు జోరందుకుందన్న ఆరోపణలు ఎన్నికల నాటికి ఉధృతమయ్యాయి. ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి పెత్తందారుగా హల్చల్ చేయటాన్ని ప్రజలు స్వీకరించటం లేదన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యేకు అంతా తానే అయి మంచి చెడులను భుజానికెత్తుకున్న 2వ స్థానంలోని లీడర్ను ఎన్నికల సమయానికి దూరం పెట్టడం, పోలింగ్ సమయానికి దగ్గరకు తీయటం ఎమ్మెల్యే అవకాశవాదాన్ని తెలియజేస్తోంది. కావలి నియోజకవర్గంలో ఏ ప్రాంతంలోనూ ఒకరి ఆధిపత్యమంటూ లేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల సందర్భంలో నాయకులు కప్పదాట్ల వ్యవహారాలతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజాప్రతినిధిగా కాకుండా అనునాయులు రాజ్యమేలుతోన్న పరిస్థితిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విస్తృతం చేశారన్న విమర్శలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మార్పు కోరుతున్న కావలి నియోజకవర్గ ప్రజలకు దగ్గుబాటి కృష్ణారెడ్డి ప్రత్యామ్నాయంగా మారారు. ఈయన కూడా గురు రాఘవేంద్ర మెటల్ క్రషర్ పేరుతో అనుమతులకు మించి మైనింగ్ లోడేశారని విమర్శలు రావడంతో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. కూటమి అభ్యర్థిగా ఉండటం వల్లే తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టి తనిఖీలు, పెనాల్టీలతో వేధిస్తున్నారని కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కావలికి చెందిన కలికి యానాదిరెడ్డి అల్లూరులోని ఆదినారాయణ రెడ్డి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణానంతరం విష్ణువర్ధన్ రెడ్డి శాసనసభ్యునిగా ఎన్నికై కలికి యానాదిరెడ్డి సలహాతో అసెంబ్లీ రాజకీయాలను సాగించేవారు. కలికి యానాదిరెడ్డి దివంగతులయ్యాక ఆ వర్గానికి విష్ణువర్ధన్ రెడ్డి కీలకమయ్యారు. అల్లూరు కావలిలో అంతర్భాగం కావటంతో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రాధాన్యత పెరిగి ఆయన వర్గం ఏర్పడింది. ఇప్పుడు ఆయన వైసీపీ పక్షం వహించినప్పటికీ ఒక వరలో 2 కత్తులు ఇమడలేవన్న పరిస్థితిని తలపించింది. సయోధ్యగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్న ఆధిపత్య పోరులో విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ సేవలను ఎన్నికలలో వినియోగించలేకపోయారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. డబ్బు రాజకీయంలో ఆయన వెనుకబడిన వ్యక్తిగత చరిష్మా చెప్పుకోదగింది. ఇప్పటికీ ఆయన్ను అనుసరించే ప్రత్యేక వర్గం కొనసాగుతూనే ఉంది. వెరసి వైసీపీ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు సరికొత్త ముఖచిత్రాన్ని ఆవిష్కరించేందుకు కావలి ఓటరు బటన్ నొక్కారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.